హలో అందరికీ రోజు మన రెసిపీ వచ్చి పెసర పులగం సింపుల్ అండ్ టేస్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గ్లాసు పెసరను తీసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాసు పెసలకి 2 గ్లాసుల బియ్యం వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఎటువంటి మసాలాలు వేసుకోవద్దు, కనీసం పుదీనా కూడా వేసుకోవద్దు, టేస్ట్ మారిపోతుంది. మనం మొత్తం 3 గ్లాసులు తీసుకున్నాం కదా, 6 గ్లాసుల వాటర్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా అందులో వేసుకొని రుచికి సరిపడ సాల్ట్, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వాటర్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకుందాము. తొందరగా ఉడికిపోతుందండి. మనం రైస్ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులోకి అయితే మేము ఎప్పుడైనా సరే టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటామండి. మాకు అదే అలవాటు, మాకు ఇష్టం కూడా. వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకొని ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు చేసుకోవట్లేదు, మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.